నా సినిమా రిలీజ్ కావాలి కదా సార్ 2 రోజుల్లో. సార్ నా సినిమా రిలీజ్ ముఖ్యం సార్. నేను ఒక మనిషితో ఎవరితోనో కొట్లాడి ఇప్పుడు దీన్ని ఇంకా లాగదలుచుకోవట్లేను. మీరు అడుగుతున్నారు ఆ వ్యక్తితో ఏమైనా మాట్లాడి, నేను అసలు ఫోన్ కాదు ఎవరితో ఏం మాట్లాడదలుచుకోవట్లేను. నా సినిమా రిలీజ్ అయ్యే వరకు కొంచెం సపోర్ట్ చేయండి అని అడగడానికి వచ్చిన ఈరోజు. ఇఫ్ పాసిబుల్ సపోర్ట్ చేయండి. చెప్తున్నా సార్, ఇక్కడ ఓపెన్ గా నాకు పెడుతున్నారు కదా, ఓపెన్ గా నాకు డైరెక్ట్ థ్రెట్ ఇస్తున్నారు కదా. నేను అందరికి చెప్పేది ఒకటే సార్, మా కంట్రోల్ లేకుండా ఒక మనిషి చేసిన తప్పుకి మా సినిమాని బలి చేయకండి. ఇది కైండ్ రిక్వెస్ట్ అంతే మేము అడిగేది. చెప్పేదంటే ఇప్పుడు చెప్పినట్టు ఈవెంట్ కి మనం సినిమాలో నటించారు కాబట్టి మనం గెస్ట్ గా పిలుస్తాము, వాళ్ళకి మాట్లాడమంటాం. బట్ వాళ్ళు ఏం మాట్లాడతారు ఏంటనే మనం కంట్రోల్ చేయలేము. అది యాక్చువల్ గా మేము ఉన్నాం అనుకోండి, కంట్రోల్ చేసేవాళ్ళం. మాకు తెలిస్తే అక్కడ మేము లేవు, వెళ్ళి అప్పుడే తప్పు అని చెప్పి కరెక్ట్ చేసేవాళ్ళం. అప్పుడే సారీ చెప్పాము మేము. ఏంటి పొడి కాదని తెలియలేదు మాకు కూడా. అంటే ఇప్పుడు సారీ చెప్తున్నారా మీకు? లేదండి. ఇప్పుడు ఏమైనా సారీ చెప్తారా అది జరిగినందుకు? అంటే యాక్చువల్ గా టాపిక్ ఇక్కడ రాకూడదని చెప్తున్నాను. అది సినిమా ఈవెంట్, దాంట్లో పొలిటికల్ సారీ సార్, మా ఈవెంట్ లో జరిగింది, మా స్టేజ్ మీద జరిగింది, మా ఈవెంట్ లో జరిగింది. ఆ వ్యక్తికి నాకు ఏ సంబంధం లేదు, అతను నటించాడు సినిమాలో. కానీ నా ఈవెంట్ లో జరిగింది కదా, నేను సారీ చెప్తేనే మీరు కూల్ డౌన్ అవుతారు అనుకుంటే సారీ సార్, ఎక్స్ట్రీమ్లీ సారీ. నా సినిమా చంపేయకండి అంతే. మీకు కదా సార్, వాళ్ళకే చెప్తున్నా సార్, మీకు కాదు. అండ్ ఆ గొర్రెలు అట్లా లెక్క ఏం లేదు, ఎన్ని గొర్రెలు ఉన్నాయి అన్ని గొర్రెలే ఉంటాయి, దాంట్లో అట్లాంటి లెక్క ఏం లేదు. అదే సార్, అండ్ మేము ఏ వ్యక్తితో మేము మాట్లాడి దీన్ని ఇంకా లాగదలుచుకోలేదు. ప్లీజ్ మా సినిమాని 2 రోజుల్లో జనాల్లోకి వెళ్తుంది, సపోర్ట్ లైలా అంతే. థ్యాంక్ యూ. మేడం, నా వయసు రాజకీయం మాట్లాడేంత వయసు నాకు లేదు. ఆ మాట్లాడిన వ్యక్తి పేరులో ఉన్నంత వయసు కూడా లేదు నాకు. సో నాకు అంత పెద్ద ప్రశ్నలు ఇస్తే కూడా నేను ఏం చేయలేను. కాకపోతే వాట్ ఐ ఫీల్ ఈజ్ లైక్ వీ షుడెంట్ బికమ్ ఈజీ టార్గెట్. అట్లా అదొకటే నేను కైండ్ రిక్వెస్ట్ చేసేది. మీరు చెప్పండి, నేను ఏమైనా తప్పు చేసిన. ఇప్పుడు సారీ చెప్పాను నేను అందరికి, బట్ మీ అందరికి తెలుసు దీంట్లో నా తప్పు ఏముందని. అండ్ నేను నిజంగానే ఉంటే మేము స్టేజ్ మీదకి వెళ్ళి అప్పుడు కంట్రోల్ చేస్తుండే, తప్పు సార్ అట్లా మాట్లాడొద్దు, ఇది మా సినిమా ప్రోగ్రామ్ అని. మేము నిజంగా అక్కడ రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాం. మీరు చూడండి, మేము అక్కడ ఎదుర్కొన్నాం అంటే నేను ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళిపోతాను. నేను అక్కడ ఎదురుగా లేను కదా, నేను ఇంటికి వెళ్ళిన తర్వాతే చూసాను. మీరు ఉన్నారు కదా బయట, మనం రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాం, అప్పుడు అవుతుండే స్పీచ్. ఎందుకు సార్ లైవ్ కెమెరాలు ఉన్నాయి, ఎవరు సాక్ష్యం? ఇప్పుడు అది సినిమా సంబంధం లేని టాపిక్. ఫస్ట్ థింగ్ ఇప్పుడు ఏంటంటే మన హీరోగా చెప్పినట్టు ఆయన సారీ చెప్పారు. మా స్టేజ్ మీద జరిగింది కాబట్టి వీఆర్ రెస్పాన్సిబుల్ కాబట్టి అది మేము బాగా తీసుకున్నాం. ఇక పక్క వాళ్ళు ఏం చేస్తాం ఏంటనేది వీ హ్యావ్ టు సీ. దాని మీద మేము కమెంట్ చేయలేము, ఎందుకంటే అది మా ఈవెంట్ కాబట్టి, మా దాంట్లో జరిగింది కాబట్టి వీఆర్ సేయింగ్ సారీ ఫర్ దట్. ఆయన రియాక్షన్ ఏంటి, ఆయన ఏం చెప్తారు అనేది లీవ్ టు హిమ్. నెక్స్ట్ మీకు వార్నింగ్ కూడా ఇస్తున్నారు, ఆ కామెంట్స్ మీరు చూసారు. సో దాని మీద ఎలా రియాక్ట్ అవుతారు? నెక్స్ట్ ఏమైనా కంప్లైంట్ ఇస్తారా? అది ఇప్పుడు నాకు తెలిసి మీకు నెక్స్ట్ స్పీడ్ ఉందండి. అరవింద్ గారు వాళ్ళు డెఫినెట్గా ఏదో ఒక యాక్షన్ తీసుకుంటారు కాబట్టి వాళ్ళు ఏం తీసుకుంటే అదే మేము ఫాలో అవుతాం. ఇంకా మాకు హెల్ప్ అవుతుంది కదా డెఫినెట్గా. సినిమా ఈవెంట్ లో మాట్లాడుతూ నిర్మాణంగా నెక్స్ట్ సినిమాలో ఎలాంటి అవకాశం ఉంది, ఎలాంటి చేంజెస్ ఉంటాయి? సార్ అంటే అతని కాకపోతే అక్కడ సింక్ అవుతున్నట్టుగా ఉండటంతో ఇబ్బందికరమైంది.
సో యాక్చువల్ చెప్పాలంటే జగన్ గారికి మీకు మంచి ఫ్రెండ్షిప్ కూడా ఉంది కదా. అలాగా సార్, ఇప్పుడు ఆయన కమెంట్ చేశారు, ఆయన కమెంట్ మీద నన్ను రెస్పాండ్ అవ్వమంటాం తప్పు కదా. నేను చేశాను కొన్ని అలాగే మీరు రెస్పాండ్ అవుతారు, రైట్ అయితే రైట్ అంటే రాంగ్ అయితే నేను సారీ అంటాను. ఇప్పుడు ఆయన కమెంట్ చేస్తారో మాకు తెలియదు కదా. అలాగా సార్ ప్రొడక్షన్ కాబట్టి ఆయన ఒక వీడియో రిలీజ్ చేయకపోతే ఎలాంటి చర్యలు ఉంటాయి? సినిమా ప్రొడక్షన్ మాత్రమే మాది సార్, ఆయన ప్రొడక్షన్ మేము చేయలేదు. నార్మల్గా చెప్తున్నాం. ఛాన్స్ ఉండొచ్చా, అతను దూరం పెడతారా, లేదంటే అతనితో మాట్లాడి కూల్ చేస్తారు, ఎలాంటి చర్యలు మీ ప్రొడక్షన్ మీకు ఉంటాయని చెప్పి అడుగుతున్నారు. డెఫినెట్ గా మేము టేక్ కేర్ చేస్తాం కదా. నెక్స్ట్ టైం ఇలాంటి అవకాశం ఉన్నప్పుడు మేము కూడా అలాంటి ఎంకరేజ్ చేయం కదా. ఒకసారి డ్యామేజ్ అయినప్పుడు దాన్ని కంట్రోల్ చేద్దాం చూస్తాం కానీ ప్రతిసారి పెట్టుకుని చేసుకుంటా ఉండలేం కదా. అదే ఆ కామెంట్ కోసం అందరూ సార్ ఇవన్నీ చేసుకోం సార్, మా సినిమా ప్రమోషన్ చేసుకొని సినిమా రిలీజ్ చేసుకుంటాం సార్. మీరు పెట్టి తీయండి సార్, ఓ 30-40 కోట్ల సినిమా, నేను హ్యాష్ ట్యాగ్ పెట్టి బాయ్కాట్ అని రాస్తే మీకు ఎంత ప్రమోషన్ ఎంత కమ్మగా ఉంటుందో నాకు నేను చూస్తాను సార్. మీరు ఏమన్నా మాట్లాడతారు సార్, నీ 1000 రూపాయలు కూడా లేవు ఈ సినిమాలో. మీరు ఇష్టం ఉన్నట్టు పాస్ చేస్తారు కామెంట్. మీరు తీసిన రోజు నొప్పి తెలుస్తుంది సార్. ఆయన ఎన్ని కోట్లు పెట్టి సినిమా తీసిండు, నేను ఎన్ని రోజులు కష్టపడ్డా, దానికి ఒక బాయ్కాట్ అని పెడితే ఎట్లుంటుందని. దీన్ని కూడా పాజిటివ్ గా తీసుకునే సిచ్యువేషన్ లో మేము లేవు. 2 రోజుల్లో సినిమా రిలీజ్, అట్లా కాదు కదా సార్. అది గుడ్డు పెట్టే కోడికి తెలుస్తుంది. 14th Feb మార్నింగ్ లైలా మూవీ HD ప్రింట్ లింక్ పెడతా. వీడి ఖాతాలో ఇంకొకడు బలి పాపం. అంటే 25,000 ట్వీట్లు వేశారు బాయ్కాట్ లైలా అని చెప్పి. బాయ్స్ గెట్ రెడీ, బాయ్కాట్ లైలా అంటే నాకు అర్థం కావట్లేదు సార్. వీడి ఖాతాలో ఇంకోటి బలి అంటే ఖాతాలో బలి ఎందుకు కావాలి సార్? నేను అంటే మేము ఒక సినిమా తీసినప్పుడు 100 మందిలో ఒకడు తప్పు చేస్తే 99 మందిని మనము ఎలిమినేట్ చేసేద్దామా? అంటే నాకు ఒక రకంగా కూడా అనిపించేది ఏంటంటే, అంటే సినిమా వాళ్ళు అంటే ఒక టైంకి చాలా ఈజీ టార్గెట్ అయిపోతామా, అలా తీసి పాడేసి అంత అంటే చాలా చులకన అయిపోతామా, సంబంధం లేనిది వచ్చి అంటేసుకుంటుంది మాకు, దానికి మేము సమాధానం చెప్తుంటాము. ఆ వ్యక్తి అది మాట్లాడినప్పుడు ఆ వ్యక్తి అనుభవం అంత ఉండదు సార్. నా వయసు నాది 29, 30 వస్తే మార్చి వస్తే. ఆ వ్యక్తి అది మాట్లాడుతున్నప్పుడు నేను కానీ ప్రొడ్యూసర్ గారు కానీ చిరంజీవి గారు వస్తున్నారంటే రిసీవ్ చేసుకోవడానికి బయటికి వెళ్ళాము. తిరిగి వచ్చాము, ఈవెంట్ అయిపోయింది. ఇంటికి వెళ్ళేదాకా మాకు తెలియదు ఈ వ్యక్తి స్టేజ్ మీద ఏం మాట్లాడాడు. అండ్ మేము సినిమాలో అలాంటి సీన్ ఏం పెట్టలేదు. అతను లోపల వేసినప్పుడు ఎన్ని గొర్రెలు ఉంటాయో అతను సినిమా లాస్ట్ దాకా కూడా అన్ని గొర్రెలు ఉంటాయి. అండ్ మాకు అతను మాట్లాడిన దానికి సినిమాకి వీటికి ఏం సంబంధం లేదు. మీరు అతని మీద కోపం మా సినిమా మీద చూపించడము, ముఖ్యంగా బాయ్కాట్ లైలా అని ట్రెండింగ్ అన్ని చూసి మేము షాక్ అయ్యాము. యాక్చువల్గా చెప్పాలంటే అది మాట్లాడిన వ్యక్తి మాట్లాడేప్పుడు అసలు నేను కానీ హీరో గారు కానీ అక్కడ లేము. మేము చిరంజీవి గారి కోసం బయటికి వెళ్ళాము. అది జరిగేటప్పుడు అక్కడ మా నోటీస్ లేకుండా జరిగింది. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇది సినిమా, అది ఒకళ్ళు ఇద్దరిది కాదు, థౌజండ్స్ ఆఫ్ పీపుల్ కష్టపడి పనిచేసి అవుట్పుట్ తీసుకొచ్చేదే మన ప్రేక్షకుల్ని మెప్పించడానికి. సో ఇది వేరేగా వెళ్ళటం వల్ల అది ప్రతి ఒక్కరు పనిచేసిన ప్రతి ఒక్కరికి అది ఇబ్బందికరమైన వాతావరణం కలిగిస్తుంది. సో మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే సినిమాని సినిమాలాగా చూడండి, అంతేగాని అది దానికి వేరేది చేసి అది నెగిటివ్ దాంట్లో